ఆదివారము పునరుత్థాన యొక్క ఆదివార ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. నేటి దిన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. ఉదయకాల సమయము ఈ లేఖన భాగాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రభువా, చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి. మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మేము ఆయన భుజించి సంతోషభరితులమై వెళ్ళులాగున వచ్చిన వారందరినీ దీవించమని. ఇదిగో నాయన, ఈ యొక్క నాయన మీకు స్తోత్రం. ఈ యొక్క దూర ద్వారా వినుచున్న వారందరినీ కూడా దీవించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి ఆది నుంచి అంతం వరకు మీ యొక్క సన్నిధిలో మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు ఏమిటి, చాలా 9 విషయాలు చెప్పారు. మరి 9 చెప్తారా, 5 గంటల దాకా ఇలా కూర్చోబెడతారా అనుకుంటున్నారా? అదే కాదండి. ప్రభు చిత్తం అయితే ఈ 9లో ఒక విషయాన్ని మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాము. ఎన్ని విషయాలండి? ఎన్ని విషయాలు చూస్తూ వచ్చాము? 9 విషయాలు ఉన్నాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఆత్మ ఫలము. ఏమిటది చెప్పండి? ఆత్మ ఫలము. విన్నారా? ఆత్మ ఫలము. మనము ఆత్మ ఫలము ఫలించాలని దేవుని కోరిక అయి ఉన్నది. ఏం ఫలించాలండి? ఆత్మ ఫలము ఫలించాలి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఆత్మ ఫలము ఫలించుట యొక్క ఆవశ్యకత, నెసెసిటీ ఆఫ్ ఈల్డింగ్ ఫ్రూట్. ఎందుచేత ఆత్మ ఫలం ఫలించాలంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని దేవుడు చెప్తున్నాడు. గత వారం కూడా ద్రాక్షావల్లి గురించి మనం విన్నాం కదా. ద్రాక్షావల్లి గురించి విన్నాం పాస్టర్ గారు అనే వారు చేతులు చూపిస్తారా? కాబట్టి అక్కడ కొన్ని విషయాలను ఆయన బయలుపరిచారు. ఆ యొక్క ద్రాక్ష చెట్టు మీ ఇంట్లో ఉన్నాయా? ఎవరు పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే మంచిది. అప్పుడే మనకు తెలుస్తుంది. అందుకనే దేవుడు ద్రాక్ష చెట్టు నుంచి ఉపమానం చెప్తున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పారవేస్తాడు. ఫలించుట అనేది ఒకటి. నంబర్ 1 ఏంటి? ఫలించుట. రెండవది, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. దేవుడు ఎంత మంచి దేవుడు అండి! మన దేవుడు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా, మరి ఎక్కువగా ఫలించాలి. మూడవది చూడండి, ఈ యొక్క యోహాను సువార్తలోనే 15వ అధ్యాయము, ఎవడు నాయందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఏమేమి చూస్తున్నాం మనం? ఒకటేమో ఫలించుట, రెండవదేమో మరి ఎక్కువగా ఫలించుట, మూడవది బహుగా ఫలించుట. ఏమర్థం అవుతుంది మీకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి అభివృద్ధి స్థాయిలు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి ఎదుగుదల. ఇప్పుడు చేను వస్తూ ఉంటే ఆ చేను నాటే ఆ యొక్క స్థాయి ఉంటుంది. ఆ నాటిన తర్వాత దానికి ఇప్పుడు మేము వస్తూ ఉంటే దానికి ఎరువులు పోస్తూ ఉంటాం. ఎరువులు పోసే స్థాయి. కొంత ఎదిగిన తర్వాత దానికి కొంచెం ఎరువు ఇస్తే అది ఫలాలు తీసుకొని వస్తుంది. ఆ తర్వాత ఫలాలు ఇచ్చే స్థాయి. అట్లా స్థాయిలు ఉంటాయి. ఇక్కడ కూడా దేవుడు 3 స్థాయిలను మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంచెం సౌండ్ పెట్టుకున్నాం. సౌండ్ వస్తుందా? వస్తుంది, ఓకే, వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక 3 స్థాయిలను. ఒకటేమో ఫలించుట అంటే ఆంగ్లంలో ఫ్రూట్స్. మీరందరూ రాసుకుంటున్నారా? ఎంతమంది చదువుకుంటున్న వాళ్ళు రాసుకుంటారా? కేవలం అట్లాగే గుర్తుపెట్టుకుంటాం సార్ అంటారా? ఈ బుక్, నోట్స్, పెన్ను వాటితో పాటు రావాలి. 3 స్థాయిల గురించి చెప్తున్నాను. ఎన్ని స్థాయిలమ్మా? 3 స్థాయిలు. ఒకటేమో ఫలించుట, రెండవది ఎక్కువగా ఫలించుట. ఒకటేమో ఫలించుట, రెండవది ఎక్కువగా, ఫ్రూట్, మోర్ ఫ్రూట్. మూడవదిగా చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, బహుగా ఫలించుట. ఏమర్థమవుతోంది మీకు?
ఫలించుట, ఎక్కువ ఫలించుట, బహుగా ఫలించుట. అంటే ఏమనుకుంటున్నారు మీరు? జాన్పాల్, మీరు ఏమనుకుంటున్నారు? ఫలించుట అంటే ఎంత, ఏమిటి, ఎంత మేరకు ఫలించాలి? ఎవరికైనా ఐడియా వస్తుందా? ఎక్కువగా ఫలించాలి అంటే ఇంత పాస్టర్ గారు అని మీరేమైనా ఆలోచిస్తున్నారా? బహుగా ఫలించుట అంటే ఏమిటి? దీనిలో విన్నారా? ఎప్పుడైనా విన్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫలించుట అంటే ఏం లేదండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, కానీ దేవుని వాక్యము ఉన్నట్టుగా మనము ధ్యానించాలి. ఫలించుట అంటే అప్పుడప్పుడు పాస్టర్స్ ముప్పదంతలుగా అనేది మాట విన్నారు ఎప్పుడైనా? ముప్పదంతలుగా దీవించండి అనే ప్రార్థన చేస్తారు చూసారా? ముప్పదంతలుగా అంటే ఫలించుట అనే స్పీచ్. ఫలించుట అంటే ఎంతమ్మా? ముప్పదంతలు ఫలించుట. 10, 20, 30 ముప్పదంతలు. ఒక 10 ఉన్నదాన్ని 30 అంతలుగా చేసేది ఫలించుట. ఇక ఎక్కువగా ఫలించుట అంటే ఎంత? ఇప్పుడు చెప్పండి. ఎక్కువగా అంటే 60 అంతలు. మధ్యలో 60 ఉన్నాయి. 60 అంతలుగా. 60 అంతలు అంటే ఎక్కువగా ఫలించాలి. ఒక రూపాయిని 6 రూపాయలుగా చేయడం, లేదా ఒక 10 రూపాయలను 60 రూపాయలుగా చూడడం అనేది 60 అంతల ఆశీర్వాదం. ఎక్కువగా ఫలించాలి. అంతేకాకుండా మన దేవుడు అంటాడు ఏంటంటే బహుగా ఫలించాలి. ఇప్పుడు చెప్పండి, బహుగా అంటే 100 అంతలు. చాలా చక్కగా చెప్పారు, చప్పటి కొట్టండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఒకటి ఏమిటంటే ఫలించాలి. దేవుని సన్నిధిలో వచ్చేవారు ఫలము లేకుండా ఉండడానికి వీల్లేదు. మనం ఫలించాలి అంటే ఎంత పర్సెంట్? మనం ఉన్న స్థాయిలో నుంచి 30% ఎదుగుదల కనబడాలి. బహుగా, ఎక్కువగా ఫలించాలి. ఆ తర్వాత ఎక్కువగా అంటే 60% ఫలించాలి, 60 అంతలు ఫలించాలి. బహుగా ఫలించడం అనంటే 100 అంతలుగా కూడా ఫలించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన 9 ఆత్మ ఫలాలే కాక 5 రకాల క్రైస్తవ ఫలాలను గురించి కూడా వాక్యము బోధిస్తుంది. కొత్త నిబంధన ఏం చెప్తుంది? 5 ఫలాలు. ఆ 5 ఫలాలలో 2 మరి క్రైస్తవ ఫలాలను గురించి గత వారం మనం నేర్చుకున్నాం. ఆ 2 ఏమిటంటే జిహ్వ ఫలాన్ని అర్పించాలి అని నేర్చుకున్నాం. అంతే కదమ్మా? జిహ్వ ఫలాన్ని అంటే స్తోత్రం చెల్లించాలి, నిలబడి స్తోత్రాలు చెల్లించాలి అనేది. అది ఫ్రూట్స్ ఆఫ్ లిప్స్ అని ఆంగ్లంలో అంటారు. ఏమంటారు? ఫ్రూట్స్ ఆఫ్ లిప్స్. కాబట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనములో మనం ఈ విషయాన్ని జిహ్వా ఫలము అర్పించుట గురించి దేవుడు చక్కగా మనతో చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 13-15వ అధ్యాయం. దేవునికి మైక్ ఇవ్వండి, ఎవరైనా చదివేవాడు ఉంటే మైక్ తీసుకొని చదవండి. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని హెబ్రీ పత్రిక 13-15. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, గ్లోరీ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. అది దేవుని కోరిక. మనము లోకములో ఉన్నా కానీ, ఇంట్లో ఉన్నా కానీ, మరెక్కడున్నా కానీ జిహ్వా ఫలాన్ని అర్పించడానికి మనకు తీరిక ఉండదు. ఉంటుందంటారా? ఉంటుంది పాస్టర్ గారు. ఇంట్లో మేము చేసుకుంటాం, ఎప్పటికప్పుడు నిలబడి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అని 2 చేతులు పైకి చెప్తాం అనేవారు చూపిస్తారా? చేతులు ఇంట్లో చేసేవాడు ఒకరు చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇంట్లో చేసుకోవాలి. అది సమూహికంగా దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధన చేస్తూ, ఆలయంలో ఆరాధన, ఎందుకంటే ఆలయంలో ఆయన యొక్క సన్నిధి ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి జిహ్వా ఫలాన్ని అర్పించాలి. దీని గురించి ఎక్కువగా నేను చెప్పట్లేదు, ఎందుకంటే గత వారం చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఉపకారము చేయుట. అది గత వారం మనం చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25, 26, 27, 28వ వచనం కూడా చూసినప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 25 నుంచి చదివినప్పుడు ఈ యొక్క ధన సహాయము చేయుట క్రైస్తవ ఫలము. క్రైస్తవ ఫలము ఎట్లా తెలుస్తుందంటే ఒక ధన సహాయము చేయగలగాలి. క్రైస్తవులమై మనం ఉండగా మనము ఎవరికైనా, ఇప్పుడు చూసారా, మనము మరి లలిత గారి జీవితంలో
మరి ఆవిడ 1,20,000 ఎక్కడి నుంచో తెచ్చి ఒకరికి సహాయం చేయగలిగిందంటే అలా చేయగలగాలి. మనం కూడా ఒకరికి చేయగలగాలి, ధన సహాయం చేయాలి. అది క్రైస్తవ ఫలము. పేదలైన విశ్వాసులకు, ఇబ్బందుల్లో ఉన్న విశ్వాసులకు ధన సహాయము చేయని వాడు ఏమవుతున్నాడు? ఫలించుట లేదని తెలియాలి, ఫలితము లేదని తెలుసుకోవాలి. ప్రియమైన చదువుదామా? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25 నుంచి. బీదలైన వారి నిమిత్తము కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిది, ఈ ఫలమును వారికి అప్పగించింది. కొంత చందా వేసుకొని బీదలైన వాళ్ళకి ఇచ్చారు అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది గత వారం మనం నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? జిహ్వా ఫలాన్ని అర్పించాలి. ఆ జిహ్వా ఫలము లేదు అంటే ఆ క్రైస్తవుడు ఫలించట్లేదని అర్థం. జిహ్వా ఫలము లేదు అని అంటే ఫలితాలు లేవు అనే అర్థం, ఫలించుట లేదు అని అర్థం. రెండవది, ఇతరులకు సహాయం చేయట్లేదంటే ఆయన ఫలించట్లేదు దేవునిలో అని అర్థం. ఆ రెండు మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే క్రీస్తు వంటి శీలము కలిగి ఉండాలి. క్రైస్ట్ లైక్నెస్, క్రీస్తు ఎలా ఉన్నారో అలాంటి క్రీస్తు లాంటి పోలిక మనం కలిగి ఉండాలి. 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నుంచి చదివినప్పుడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తుకు గూర్చిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయు, నిష్ఫలులు కాకుండా చేస్తాయి. కాబట్టి ఫలితం ఉండాలి. క్రైస్తవ జీవితంలో నేను క్రీస్తును అంగీకరించాను అనగానే కాదు, కానీ క్రీస్తులో మనం ఫలితాలు చూపించాలి, ఫలాలు మనం ఫలించాలి అని దాని తాత్పర్యం. ఇకపోతే 4వదిగా సత్క్రియలతో కూడిన జీవితం. మన క్రియలు, మంచి క్రియలు వేరే వాళ్ళకు కనబడాలి. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ 1:10. దేవునికి స్తోత్రం. ప్రతి సత్కార్యములో సఫలు లగుచు అని వ్రాయబడి ఉంటుంది. ప్రతి సత్కార్యం, మంచి కార్యంలో సఫలత సాధించాలి, మంచి కార్యములు చేసి చూపించాలి. క్రైస్తవుడు అంటే ఎలా తెలుస్తుంది? మంచి కార్యము చేస్తేనే కదా మనం తెలిసేది. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:22లో, అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. కాబట్టి నాకున్న పనికి ఫల సాధకమైన, ఫలము సాధించిన లేక ఫలము ఫలించిన సంగతి ఆయన ఫిలిప్పీలకు రాస్తున్నారు. కాబట్టి సత్క్రియలతో మనము దేవుని యొక్క గుడ్ వర్క్స్ జీవితం విధానాన్ని మనం కనపరచాలి. ఇక 5వదిగా ఆత్మల రక్షణ అనే ఫలం, సోల్ విన్నింగ్, సోల్స్ సేవింగ్ సోల్స్ అంటారు. కాబట్టి ఆత్మల రక్షణ అనే ఫలం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీతో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీదకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అన్యజనులు అనే ఫలాన్ని నేను పొందాలని రోమాకు వస్తానని పౌలు అంటున్నారు. ఇక్కడ చూసారా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ఫలాలు మనము ఫలించాలి అని దేవుని కోరిక. 9 ఫలాలు దేవుడు చెప్తున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 కూడా ప్రతి విశ్వాసిలో ఉండాలి. ఎవరిలో ఉండాలి? ప్రతి విశ్వాసిలో. క్రైస్తవ జీవితము జీవించే వాళ్ళలో ఇవి కనపడాలి. ఈరోజు ప్రభుచితం అయితే ఈ ప్రేమ గురించి ఇంగ్లీష్లో లవ్ అంటారు, అంతే కదా?
ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? లవ్ అంటారు, ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను ఆశించకుండా ఇతరుల యొక్క సంక్షేమం కొరకు త్యాగముతో కూడిన నిబద్ధత అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి తిరిగి మనకు ఏమి ఇస్తాడు అన్నది కాదు, కానీ ఏదో మనం ఇచ్చామా అనేది మనం చూడాలి. అదే ప్రేమ. ఇది ఇస్తే నాకు వేరే ఏదైనా ఇస్తాడేమో అని ఆశ కలిగి ఉండదు. ఒకటి ఇచ్చేసామా దాన్ని మర్చిపోవాలి, దాని ప్రతిగా ఇంకొకటి ఆశించకూడదు అని ప్రేమ. అది దాని నిర్వచనం. ప్రేమ అంటే ఏంటి? ఒకటి ఇవ్వాలి కానీ దాని ప్రతిగా ఏది కూడా మనము ఆశించకూడదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ లోకమంతా ఉంది చూసారా? మనకు తెలిసిందల్లా ఇదిగో ఇక్కడ గీసుకొండ లేదా వరంగల్, ఆ పైన ఇంకా కొన్ని గ్రామాలు, లేదా మహా అంటే ఎప్పుడైనా హైదరాబాద్ దాకా వెళ్ళి వస్తామేమో, ఇదంతా మనకు తెలుసు. లేదా ఎవరైనా ఇటు విజయవాడ దాకా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో. సూర్య గారు మీరు ఎక్కడ దాకా వెళ్ళారు? ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఎంత దూరం ప్రయాణం చేశారు? అదంతా మనకు తెలుసు, మీకు తెలుసు. కానీ లోకమును ప్రేమించను. లోకమంతా ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని ఖండాలు ఉన్నాయో, అన్నిటినీ దేవుడు ప్రేమిస్తే ప్రేమకు నిర్వచనం ఏంటంటే ఏదైనా ఇవ్వాలి, తిరిగి ఏమి తీసుకోవద్దు. ఇందాక చెప్తున్నాం కదా, ప్రేమ అంటే ఏంటి? ఏదన్నా ఇవ్వాలి కానీ దాని ప్రతిగా ఏది ఆశించదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఈ యొక్క యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ప్రేమించాడు అంటే దాని నిర్వచనం ఏంటి? ఆయన ఏదైనా ఇవ్వాలి, దానికి ప్రతిగా ఏది తీసుకోవద్దు, అది కదా. అయితే ఏమి ఇస్తున్నాడు? తన కుమారుణ్ణి లోకానికి ఇచ్చాడు. చూసారా ప్రియ దేవుడిలారా? దేవుడు లోకాన్ని ప్రేమించాడన్న దానికి తన కుమారుణ్ణి లోకానికి ఇచ్చి లోక పాపాలు మోసుకొని శిలువ పైన ఆయనను బలి అర్పించాడు. ఎంత గొప్ప త్యాగం అండి! ఎంత గొప్ప త్యాగం ప్రియ సహోదరి సహోదరుడా! దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. 2000 సంవత్సరముల క్రితము ఇదిగో ఆ కల్వరికి యేసు ప్రభువు దిగి వచ్చి ఆయన తన చివరి బొట్టు వరకు కల్వరిలో కార్చి మనందరినీ, ఆ తరం వారిని, మన తరం వారిని, రాబో తరం వారిని తన స్వరక్తం ఇచ్చి కొని ఉన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్తారా? ఆమె హల్లెలూయా. అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు అని వ్రాయబడి ఉంది. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేటోడు ఎవడైనా ఉంటాడామా? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడు అంతకంటే ప్రేమ గలవాడు ఇంకెవడైనా పెట్టేటోడు ఉన్నాడు అని అంటే అంతకంటే ప్రేమ గలవాడు ఎవరు లేరు. మనం ఎక్కడో పుడతాము, ఎక్కడో పెడతాము, ఎక్కడనో వస్తాము, కానీ దేవుని సన్నిధికి రాగానే ఇక్కడ ఒకటైపోతాం. ఏదో బ్యాక్గ్రౌండ్, ఏదో మరి ఆ యొక్క స్థితిగతుల నుంచి రక్షణ పొంది వారు ఉంచుతుంది ఇక్కడికి వచ్చి ఐక్యపరచబడిన తర్వాత ఒకటైపోతాం. ఆ ఒకరి కోసం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకరికొకరు ఆదరణగా నిలబడతారు. చూసారా? అంతకంటే మించిన ప్రేమ ఏమైనా ఉంటుందా? ఇంకేమి ఉండదు. అందుకనే యోహాను 15:13లో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, తన స్నేహితులు అనగా ఇదిగో క్రీస్తును చూడండి, మనమందరము ఆయన స్నేహితులు. ఆయన మన కొరకు తన ప్రాణత్యాగం చేశాడు. చూసారా ప్రియ దేవుడా? ఏం చేశాడు ఆయన? ఆయన తన ప్రాణ త్యాగము యావత్ ప్రపంచాని కోసం పెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములోని ప్రేమ అగాపే ప్రేమ అనబడుతుంది. ఏ ప్రేమమా? అగాపే ప్రేమ. పౌలు గారు 1 కొరింథీయులకు 13వ అధ్యాయంలో 4-6లో అగాపే ప్రేమ యొక్క లక్షణాలను ఉదాహరిస్తాడు. అయితే మనకు సమయం లేదు కనుక అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడ 16 లక్షణాలను గురించి ఉంటుంది. ఎన్ని లక్షణాలమ్మా? 16 లక్షణాలు, ప్రేమకు గల లక్షణాలు. 16లో దాన్ని మనం ఎలా నేర్చుకోవాలంటే 8 ఏమో పాజిటివ్గా. పాజిటివ్ అంటే ఏమిటమ్మా? పాజిటివ్ అంటే అవి మంచివిగా, మంచి లక్షణాలు 8, చెడ్డ లక్షణాలు 8. 8 ఏంటమ్మా? 16. ఆ 16 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. దేని గురించి? 16 గురించి. మొదట
మరి ఆ యొక్క మంచి లక్షణాలను గురించి చూద్దాం చకచక. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ప్రేమ ఏమి చేయగలదో, ప్రేమ ఏమి చేస్తుందో, ప్రేమ అంటే ఏమిటో ఈ లక్షణాలు, మంచి లక్షణాలు తెలియజేస్తున్నాయి. నంబర్ 1, ప్రేమ దీర్ఘకాలము సహించును అనేది ఉంది. ప్రేమ ఏంటమ్మా? లవ్ ఇస్ పేషెంట్ అంటారు. అంటే ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అది గ్రీకు పదము మాక్రోతుమియో అంటారు. మాక్రోతుమియో రాసుకుంటున్నారా? మాక్రోతుమియో. మళ్ళీ నెక్స్ట్ వారం నేను అడుగుతాను ఆ పదం ఏంటయ్యా అంటే, మీరు చదివిన వాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, 10th క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పాలి. ఆ పదం ఏంటి చెప్పండి ఇప్పుడు? మాక్రోతుమియా. ఇదంతా బైబిల్ అంతా కూడా దేంట్లో వ్రాయబడింది? గ్రీకు భాషలో వ్రాయబడింది. కాబట్టి ఈ గ్రీకు పదములో మాక్రోతుమియా అంటే అర్థం ఏంటంటే పొడుగైన పెద్దవి అని అర్థం. పొడుగైన పెద్దవి అని మాక్రో. తుమియా అంటే కోపము. మాక్రోతుమియా అంటే కోపము చాలా దూరంగా ఉంటుంది అని దాని అర్థం. ఏమన్నా అర్థమైందా? కోపము చాలా దూరంగా ఉంటుంది. ఏం చెప్తున్నారు పాస్టర్ గారు అంటే, ఈ ప్రేమ కలిగిన వాడికి కోపము చాలా దూరంగా ఉంటుంది అని దాని తాత్పర్యం. ఇప్పుడు అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు కోపము అనేది చూసిరా, అది చాలా దూరంగా ఉంటుంది. దగ్గరికి రాని, ఎంతైనా వాడి కోపం రానే రాదు. ఎందుకు రాదంటే వాడు మనల్ని ప్రేమిస్తున్నాడని దాని తాత్పర్యం. ప్రేమ కలిగి ఉంటే ఎంత ఏమన్నా కానీ కోపం రాదు. కోపం ఎన్నైనా పడతాడు కానీ, ఎన్నైనా పడుతుంది కానీ కోపం రానియదు. దాని ద్వారా మనం అర్థమయ్యేది ఏంటంటే మాక్రోతుమియా. ఏంటయ్యా ఆ పదం? మాక్రోతుమియా అని. ఇదంతా బైబిల్ అంతా మనకు గ్రీక్ భాషలో అంటే కొత్త నిబంధన అంతా గ్రీక్ భాషలో రచింపబడింది. కాబట్టి గ్రీక్ భాషలో ఆ పదము మాక్రోతుమియా అంటే కోపము చాలా దూరంగా ఉంటుందండి. ప్రేమ కలిగిన వాడికి కోపము అసలు రాలేదు. నంబర్ 1 ఏం చూస్తున్నాం? ప్రేమ దీర్ఘకాలము సహించు. కోపము రానే రాదు. ఎన్నన్నా కానీ పడి ఉంటారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్నైనా పడి ఉంటారు. అది కోపము. దేవునికి స్తోత్రం. ప్రేమ అంటే కోపాన్ని చాలా దూరంగా ఉంచడం. చెప్పండి ఇప్పుడు ఆ మాట. ప్రేమ అంటే ఏంటి? కోపాన్ని చాలా దూరంగా ఉంచడం. అందరు చెప్పండి అన్నమాట. ప్రేమ అంటే కోపాన్ని చాలా దూరంగా. ఈ వాక్యం విన్న తర్వాత కోపం అసలే రాదు పాస్టర్ గారు అనే వాళ్ళు చేతులు చూపిస్తారా? అంటే ప్రేమ కలిగి ఉండాలి. మీరు ప్రేమ కలిగి ఉంటే పిల్లలు తల్లిదండ్రుల మీద కానీ, తల్లిదండ్రులు పిల్లల మీద కానీ, భార్య భర్త మీద కానీ, భర్త భార్య మీద కానీ, ఎవరి మీద కూడా ప్రేమ అసలే ఉండకూడదు. ప్రేమ అంటే కోపాన్ని చాలా దూరంగా ఉంచడం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని నేర్చుకుంటూ వచ్చాం ప్రేమ గురించి? ఎన్ని నేర్చుకున్నామమ్మా? 1. అదేమిటి? మాక్రోతుమియా అంటే ప్రేమ కోపాన్ని చాలా దూరంగా. 2వ చూద్దాం. ప్రేమ దయ చూపించు. మొదటిది ఏం చూసాం? ప్రేమ అది కోపాన్ని చాలా దూరంగా ఉంచుతుంది. 2వది ఏం చూస్తున్నాం? ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ ఏం చూపిస్తుంది? దయ చూపిస్తుంది. కాబట్టి గ్రీకు పదము దానికి క్రిస్టోమాయి. గ్రీకు పదం ఏంటమ్మా? క్రిస్టోమాయి. కాబట్టి ఆ యొక్క క్రిస్టోమాయి అనగా లేదా క్రూస్టోస్ అని కూడా అంటారు. అనగా ఇతరులకు ఉపయోగపడుట అనేది కూడా ప్రేమలో భాగమే. ఇప్పుడు అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? ఇతరులకు మనకై మనం కాకుండా, మన కుటుంబానికి కాకుండా, ఇతరులు ఏమన్నా చేస్తున్నారు, ఒక చెట్టు కొట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనం జల్దీ వైట్ షర్ట్ వేసుకొని పోయి అది ఒక కొమ్మ కొట్టడం కానీ, ఒక కొమ్మ లాగడం కానీ, ఏదన్నా ఒక చిన్న సహాయం, మొత్తం మీద వేసుకోమని కాదు కానీ ఏదన్నా చిన్న సహాయం చేస్తే అది ప్రేమలో భాగమే. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మొదటిగా ప్రేమ అది అంటే కోపాన్ని చాలా దూరంగా ఉంచుతుంది. 2వది ఏంటి చెప్పండి? అది దయ చూపిస్తుంది. దయ కలిగి ఉండాలి. 3వది అది దయ చూపిస్తోంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 35లో ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయి ఉన్నాడు అని కూడా. ఆ కృతజ్ఞత లేని వారు కానివ్వండి, దుష్టులు కానివ్వండి, వాడు మంచివాడైతేనే మంచి చేద్దాం అనేది కాదు. ఎంతో కొంత మనం మేలు చేసామా దానికి ఫలితంగా ఏది కోరుకోము, ఇది చేయాలనేది కూడా మనం కోరుకోం. అది ప్రేమకు సాదృశ్యం. ప్రేమ సత్యమందు సంతోషించును. 3వది ఏంటి? ప్రేమ సత్యమందు సంతోషించును.
చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 17-19లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యము సత్యము, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అని యోహాను సువార్తలో ప్రభు చెప్తున్నారు. ఉదయకాలము వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, వాక్యము సత్యములో సంతోషించాలి. వాక్యం అనగా సత్యం, సత్యములో సంతోషించాలి. నేను సంతోషిస్తాను పాస్టర్ గారు అనేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనము ఎక్కడున్నా ఆత్మ ఫలాలను ఫలించడంలో మనం ముందంజ వేయాలి. మొదటగా ఏమి చూస్తున్నాం? మనము 9 ఆత్మ ఫలాలను చూసాం. దాంట్లో ప్రేమ గురించి మనము ధ్యానిస్తూ, అది మంచి లక్షణాలు ప్రేమలో ఉంటాయి, చెడ్డ లక్షణాలను మనం తీసివేయాలని. మంచివి ఎన్ని? 8. చెడ్డవి తీసివేయాల్సినవన్నీ 8. అప్పుడే ఆ ప్రేమ నిలుస్తుంది. దాంట్లో మొదటిది ప్రేమ అంటే కోపాన్ని దూరంగా ఉంచాలి. అది నంబర్ 1. నంబర్ 2 ఏంటమ్మా? నంబర్ 2 అది ప్రేమ దయ చూపించాలి. ఇక మూడవది ప్రేమ సంతోషమును సంతోషించు, సత్యమందు సంతోషించు. దేని యందు సంతోషిస్తుందండి? సత్యమందు చెడ్డదాని మందు కాదు, మంచి దాంట్లో మనం సంతోషం కలిగి ఉండాలి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. పొడుబారిన జీవితాలను చిగిరింపచేయగలవు నీవు, పొడుబారిన జీవితాలను చిగిరింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా, జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను చాటితివా. మహో చూస్తూ వచ్చాం ప్రియ దేవుని బిడ్డలారా. మంచి లక్షణాలు ప్రేమతో ఏమిటి అని అంటే, ప్రేమలో అది దీర్ఘకాలము సహించాలి. ప్రేమ అనగా ఆ యొక్క కోపాన్ని చాలా దూరంగా, అబ్బో మన విశ్వాసులకు కోపం ఎలా వస్తుంది? చాలా వస్తుంది, అలా రావడానికి వీల్లేదు. రెండవదిగా ప్రేమ ప్రేమ దయ చూపించాలి. మూడవదిగా సత్యమందు సంతోషం. నాలుగవదిగా ప్రేమ అన్నింటినీ తాకును. ప్రేమ కలిగిన వాడు అన్నింటినీ సహిస్తాడు. చూడండి, సామెతలు 10వ అధ్యాయం 12లో పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ ఉందా మనకు? ఏదైనా దోషం ఉంటే అది కప్పేస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే ఆయన ప్రేమ కలిగినోడురా అని మనం అనుకోవాలి. ఆ దోషాన్ని పైకి తీసి నువ్వు ఫలాన్ని చేయలేదా, నువ్వు అప్పుడు అలా ఫలాన్ని చేయలేదా అని మాటికంటే అది ప్రేమను ప్రోత్సహించడం కాదు, అది కప్పి పెట్టాలి. పేతురు గారు కూడా 1 పేతురు 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి అని పేతురు గారు చెప్తున్నారు. ఏం చెప్పారు? మనం ఏది ఉన్నా లేకపోయినా మనము ప్రేమ కలిగి ఉండాలి. అది కదా దేవుడు కోరుకునేది, అదే కదా దేవుడి వాక్యం మనకు చెప్పేది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి. ఏముండాలి? నాలుగవదిగా మనము
ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది. ఏదైనా సరిలేని ఉంటే దాన్ని అంతా సరిచేస్తుంది. ప్రేమ అన్నిటినీ నమ్ముతుంది. ఐదవదిగా ప్రేమ అన్నింటినీ నమ్ముతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మడం అంటే అప్పటిదాకా ఆ వ్యక్తిని నిర్దోషిగానే ఎంచాలి. ఎప్పటి వరకు? చెడు రుజువు చేయబడనంత వరకు అందరినీ ప్రేమతో చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఆరవదిగా అన్నింటినీ నిరీక్షించాలి. అన్నిటినీ మనము నిరీక్షించాలి. పడిపోయిన వాడు ఎప్పటికైనా తిరిగి లేస్తాడని మనం నమ్మకం కలిగి ఉండాలి. ఎవరైనా పడిపోయారా? వాళ్ళు వస్తారు, లేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. ఇక ఏడవదిగా చివరిగా అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఎండ్యూరర్ ఆల్ థింగ్స్ అని ఆంగ్లంలో. కాబట్టి అన్నిటినీ ఓర్చుకోవాలి. మనం కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా, శరీర బలహీనతలు వచ్చినా అన్నిటిని మనం ఓర్చుకోవాలి. ఈనాడు ఓర్పు సహనము అనేది క్రైస్తవులలో లేకుండా పోతోంది. అలా ఉండడానికి లేదు. ఓర్పు కలిగి ఉండాలి. ఎన్నో బాధలు వస్తాయి జీవితంలో, ఎన్నో శ్రమలు వస్తాయి, ఆ నిందలు వస్తాయి, వాళ్ళు మనలను కారణంగా తిడతారు. ఏదో జరిగినా కానీ ఓర్పుతో ఉండాలి. సర్లే, దేవుడు చూసుకుంటాడని వదిలేసేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలా మరి ఓర్వలేకపోవడం ఇవన్నీ శత్రువు చేసే దాడులు. వాటిని ఎదిరించి ప్రేమ చూపగలిగేది దీనిగా మరి అర్థం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 7 విషయాలు కూడా దేవునిలో మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమ ఆ యొక్క మంచి లక్షణాలు, 7 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఏం చూసామమ్మా? ప్రేమ అంటే కోపాన్ని చాలా దూరంగా ఉంచాలి. రెండవది, ప్రేమ అది మరి దయ చూపించాలి. ప్రేమ సత్యమందు సంతోషించాలి. అలాగే ప్రేమ అన్నిటినీ తాలుకొనాలి. ప్రేమ అన్నిటినీ నమ్మాలి, అన్నిటిని నిరీక్షించాలి, అన్నిటినీ ఓర్చుకోవాలి. జీవితంలో ఓర్పు లేకుండా ఉండడానికి వీల్లేదు. ఇక చూడండి, నెగటివ్ లక్షణాలు అంటే చెడ్డ లక్షణాలు ప్రేమలో 1-2 చూసి ముగించుకుందాం. అదేంటంటే మత్సరపడుట. విన్నారా ఈ పదం ఎప్పుడైనా? మత్సరపడుట అంటే ఎన్వియర్ నాట్ అని ఆంగ్లంలో ఉంటుంది. కాబట్టి ఇది వాడుక భాషలో చెప్పాలంటే కడుపు మంట. విన్నారా? కడుపు మంట విన్నారా? ఏమిటి కడుపు మంట అంటే ఏమర్థమవుతుంది మీకు? ఈ మత్సర పడుట అనే పదం వాడారే, దానికి కడుపు మంట. అయ్యా, కడుపు మంట అంటే ఏంటి చెప్పండి? కడుపు మంట అంటే చూడండి, కయ్యూను హేబేలు మీద, అన్నలు ఏసేపు మీద. ఇప్పుడు అర్థమవుతుందా? అన్నలు తమ్ముని మీద కడుపు మంట, అలాగే కయ్యూను హేబేలు మీద కడుపు మంట, అధికారులు దానియేలు మీద కడుపు మంట. ఏమండి? అలాగే పరిసయ్యులు యేసు మీద కడుపు మంట. ఈయన మన దగ్గరనే ఉండి మనకు బోధిస్తాడే. చూసారా? ఇదే కడుపు మంట. కాబట్టి ఇదే మత్సర పడుట. అది కాబట్టి మత్సరము ఏమి చేసిందో మనందరికీ తెలుసు. అట్లా మత్సర పడ్డ వాళ్ళు ఏమయ్యారో మనందరికీ తెలుసు కదా. చూడండి, యాకోబు పత్రిక 3:14లో, యాకోబు పత్రిక 3:14లో, అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరములు, వివాదములు ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. ఏమండి? సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. మత్సరమును, వివాదమును ఉంచుకొనకూడదు. మత్సరము మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. అంటే ఏముండకూడదు? కడుపు మంట ఉండదు మన జీవితాలు. అందుకని దేవుని దగ్గర. ఇక చివరిగా ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. చూడండి, డంబముగా అంటే గొప్పలు చెప్పుకోవడం. రెండో మాట చెప్పాలంటే వట్టిగానే గొప్పలు చెప్పుకోవడం. ఉన్నదానికంటే ఇంతే ఉంటుంది. దాన్ని ఏంత చెప్తారు. ఇంత అయింది, అంత అయింది, ఇట్లా అయింది, అట్లా అయింది అని చెప్పరా? చెప్పేటోళ్ళు బ్రదర్ ఏమంటున్నారంటే ఇంతున్నదాన్ని ఇంత చెప్తారు. అది కరెక్టే. మరి కొంచెం జరిగిందంటే ఏదో పొరపాటు ఇంత జరిగింది, దాన్ని వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే ఇంత చెప్పేస్తారు. అది ఉండకూడదు. దాన్ని డంబము అని అంటారు. చెడు కోపంలో ఉండే చెడు ఏమిటంటే డంబము. ఆ డంబము ఆ ప్రేమలో ఉండకూడదు. కాబట్టి అసూయ, గొప్పలు చెప్పుకోవడము, అసూయ, ఇవి 2 ఒకే నాణానికి 2 వైపులు ఉంటాయి. ఒక నాణ్యం ఉంటుంది కదా, ఆ నాణ్యంలో రెండు సైడ్లు ఉంటాయి కదా. ఒక సైడ్ ఏమో డంబం చెప్పుకోవడం, రెండో సైడు ఏంటంటే అసూయపడు. ఇవి ఉండడానికి అందుకనే యాకోబు 4:16లో, ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయపడుతున్నారు, అట్టి అతిశయము చెడ్డది.
అని దేవుడు చెప్తున్నాడు. దంభము చెడ్డది ప్రియ దేవుడున్నారా, ఎంతున్నదో అంతే చెప్పుకోవాలి, చెప్పుకోకుండా ఉన్నాను ఇంకా మంచిది. ఆ గొప్పలు చెప్పుకోకుండా మంచిదే, కానీ ఆ ఉన్నదాన్ని ఇంకా చాలా మంది చెప్పేటోళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఆ నిజంగా పోయి చూస్తే అది ఏమి ఉండదు, అక్కడ ఉంటుందా, ఉండదు కదా, అది ఆ దంభం. కాబట్టి ఇవన్నీ కూడా సమయం అయిపోయింది. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం ఏమై ఉన్నాం? ప్రేమ కలిగి ఉన్నామా? ప్రేమలో మరి ఇవన్నీ మనము ఈ గుణగణాలు కలిగి ఉన్నామా? మంచి గుణాలు 7 చూస్తూ వచ్చాము. ఒకటేంటంటే ప్రేమ కోపాన్ని చాలా దూరంగా ఉంచుతుంది. మన జీవితాల్లో కోపము చాలా దూరంగా ఉంచినప్పుడు ప్రేమ కలిగిన వాళ్ళము అని ఉంటుంది. రెండవదిగా ప్రేమ దయ చూపించాలి. అయ్యో అనగలగాలి, అయ్యో ఏమైంది అనగలగాలి, కానీ మంచిదే అయింది అనడానికి వీల్లేదు. ప్రేమ దయ చూపించాలి. మూడవది సత్యము జరిగినప్పుడు సంతోషించాలి, సత్యము. నాలుగవదిగా అన్నింటినీ తాలుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శరీర బలహీనతలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఒకరు నిందలు వేసినా అవన్నీ తట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడే దేవుడు మరి ప్రేమలో మనల్ని ఉంచుతాడు. ప్రేమ అన్నిటిని నమ్మాలి, ఏం చెప్పినా నమ్మాలి. అటనాయా వీడు ఇంతదాన్ని ఇంత చెప్పినాడు, సరే అనాలి, మనం ఏం పోతు కాదు అనడానికి వీల్లేదు, నమ్మాలి. అంతేకాకుండా అన్నిటినీ మరి ఓర్చుకోవాలి, ఏదైనా కానీ ఓర్చుకోవాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా ఓర్చుకోవాలి. ఇక చెడ్డ గుణాల్లో 2 చూస్తూ వచ్చాము. ప్రేమలో ఏముండకూడదు అంటే మత్సర పడకూడదు. మత్సరం అంటే ఏమంటున్నామమ్మా? మత్సరం అంటే కడుపు మంట. కడుపు బాగా చెప్పారు, చాలా బాగా వింటున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుతుంది. కడుపు మంట అసలే ఉండదు. వీడు బాగుపడ్డాడు, వాడు బిల్డింగ్ కట్టుకున్నాడంటే కట్టుకొని దేవుడు మనకు కూడా సమయం ఇస్తాడు. ఈ పక్కోనికి వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చింది, వాళ్ళు కారు కొనుక్కున్నారంటే కొనుక్కొని మనకు కూడా దేవుడు ఇస్తాడు. కానీ ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. కడుపు మంట వద్దు, కడుపు మంట ఉండకూడదు. అంతేకాకుండా ఈ యొక్క ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డాంబికము మనకు పనికిరాదు. అంటే గొప్పలు చెప్పుకోవద్దు. ఒక కాయిన్, ఒక నాణానికి ఒక సైడ్ ఏమో గొప్పలు చెప్పుకోవడం ఉంటే, రెండో సైడు అసూయ కూడా ఉంటుంది. వానుకున్నది నాకు లేదు, వానుకున్నది నాకు లేదు అనేది వస్తుంది. అది రాకూడదు. ఎవరికైనా ఉందని మనం సంతోషంగా ఉండాలి. ఇక ప్రేమ దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మీరు ఈ డంబముల యొక్క అతిశయపడుతున్నారో అట్టి అతిశయం చేయండి. కాబట్టి ఇక్కడ ఆపేద్దాం, సమయం చాలా అయింది కనుక. ఈ ప్రేమ కలిగిన గుణాలు మనకందరికీ దేవుడు అనుగ్రహించి మన జీవితాల్లో ముందుకు నడుపును కాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయును కాక. ఆమేన్. ప్రార్థన